శరత్ గారు. లేదా సార్ చెప్పండి, రాజవర్ధన్ గారు ఏదో మాట్లాడారు. రాజవర్ధన్ రెడ్డి గారు కృష్ణవర్ధన్ రెడ్డి గారి సోదరులు 1982లోనా సార్? రాజవర్ధన్ 1987 1st October, a day before Dasara. ఓకే, ఏం జరిగింది సార్ ఆ రోజు ఎగ్జాక్ట్లీ? కృష్ణవర్ధన్ రెడ్డి వాజ్ మై యంగర్ బ్రదర్. ఆయన ఫిజిక్స్ లో రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. వేణుగోపాల్ గారు కూడా వినాలి. అతను ఏ ఆయుధాలు పట్టుకొని యూనివర్సిటీలో తిరగలేదు. హి వాజ్ ఎ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్. అతన్ని ప్లాన్ చేసి దసరా కంటే ముందు రోజు ఊరికి పోవడానికి అతను ఉదయం ఫ్రెండ్ తో పాటు యూనివర్సిటీ హాస్టల్ నుంచి వస్తుంటే వెంబడించి హిల్టన్ కేఫ్ లో టీ తాగుతుంటే అక్కడ అతన్ని అటాక్ చేస్తే చేజ్ చేసి ఒక హాస్పిటల్లో పోతుంటే శివం రూమ్ లో అతన్ని చంపారు. నేను ఏబీవీపీ యాక్టివిస్ట్ ను, మా తమ్ముడు కూడా ఏబీవీపీ యాక్టివిస్ట్. అయితే 70 దశకం నుంచి కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క చరిత్ర, ప్రపంచ చరిత్ర, దానికి చాలా సమయం పడుతుంది. దిస్ ఈజ్ నాట్ ది టైమ్ ఫర్ నౌ. కానీ 71 దశకం నుంచి తెలంగాణలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సల్ ఉద్యమం ఏదైతే నడిపారో అది జేడీ గారు చెప్పినట్లు వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈ రాజ్యాంగం పనికిరాదు, ఈ వ్యవస్థ పనికిరాదు, ఇది ప్రజలకు మేలు చేయదు, కాబట్టి ఒక సమూలమైనటువంటి ఒక వ్యవస్థ మార్పు కోసం మేము తుపాకీ పట్టి పోరాటం చేసి వ్యవస్థను మారుస్తాం. ఆ సిద్ధాంతంతో వాళ్ళు పనిచేశారు. మేము యూనివర్సిటీలో ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాం. మేము ఆయుధాలతో వ్యతిరేకించలేదు. మేము సిద్ధాంతాన్ని చర్చలతో వ్యతిరేకించాం, కార్యక్రమాలతో వ్యతిరేకించాం. కానీ ఈ రకంగా సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి యొక్క వ్యక్తులను అనేక పేర్లు పెట్టి వాళ్ళు అయితే రాడికల్ స్టూడెంట్స్ కాదు, రాడికల్ స్టూడెంట్స్ వెనక ఉండి ఎక్కడనో అడవుల్లో ఉండి ఎక్కడనో ఉండేటటువంటి ఒక గెరిలా టైప్ లో పనిచేసే నక్సలైట్స్ ముసుగులు వేసుకుని వచ్చి చంపారు. చంపిన వాడు ఎవడో కూడా మాకు తెలియదు. ఈ రకంగా సంబంధించిన వాళ్ళని 50 మందిని చంపారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సిద్ధాంతపరమైనటువంటి యొక్క ఏదైతే ఇది ఉందో ప్రజాస్వామ్యంలో మీరు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీకు అనుకూలమైన వ్యవస్థను తీసుకురండి. కానీ మేము తుపాకీ గొట్టానే నమ్ముకుంటాం. గ్రామాలను వాళ్ళు ఓట్లు వేయకుండా ఆపారు. గద్దర్ గారు కూడా వారు ఓటు వేయకుండా ఆపినటువంటి సందర్భం నుంచి కాన్స్టిట్యూషన్ చేతిలో పెట్టుకున్నారు. చాలా సంతోషం. ఈ రోజు నేను ఈ సందర్భంలో కొన ఊపిరిలో ఉన్నటువంటి ఒక మావోయిస్టులకు మళ్లీ ఊపిరి పోయాలనేటటువంటి అయితే ప్రజా సంఘాలు గాని, పౌరక సంఘాలు గాని, వేణుగోపాల్ గారు గాని, లేకపోతే కోదండరామ్ గారు గాని, నేను చెప్పేది ఏంటంటే ఈ 55 సంవత్సరాల్లో మీరు సిద్ధాంతం పేరు మీద ఎన్ని కుటుంబాలను నాశనం చేశారు. ఎస్సీలను చంపారు, ఎస్టీలను చంపారు, బీసీలను చంపారు, టీచర్స్ను చంపారు, కార్మికులను చంపారు, రాజకీయ నాయకులను చంపారు, పోలీసులను లెక్కనే లేదు. మరి ఈ చంపిన వాటన్నిటికి కూడా మీ యొక్క బాధ్యత ఏం లేదా? పౌరక సంఘాలంటే కేవలం నక్సలైట్స్ కోసము, తుపాకీ పట్టుకున్నటువంటి వ్యక్తి కోసమే మాట్లాడతారా? ఈ రాజకీయ వ్యవస్థను వ్యతిరేకించినటువంటి ఒక కోదండరామ్ గారు ఈ రోజు కాంగ్రెసే ఈ దేశంలో ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగినటువంటి ఒక ప్రభుత్వము. సీతక్క గారు అండర్ గ్రౌండ్ లెఫ్టిస్ట్ మావోయిస్టు, ఆమె ఈరోజు మంత్రి. మరి వీళ్ళంతా కూడా కనీసము నైతికంగా మేము డబ్బులు తీసుకోవాలా? మా తమ్ముడు చనిపోయాడు, రీసెర్చ్ స్కాలరు, ఒక్క న్యాయ పైసా మా ఇంటికి ఎవరు ఇవ్వాల. వి హావ్ సఫర్డ్, మై ఫ్యామిలీ హావ్ సఫర్డ్ టిల్ టుడే. కానీ ఈ రోజు ఎంతో మందిని చంపినటువంటి ఎన్ని కేసులుంటే ₹1 కోటి యొక్క ఏది బహుమతి. ప్రభుత్వము వాళ్ళ కోసం పునరావాసం చేయండి, వాళ్ళ కోసం ఏమైనా సహాయం చేయండి, వాళ్ళని జనజీవితంలోకి రావాలి, దాన్ని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ అనేక హింసలు చేసి 100 మందిని చంపి ₹1 కోటి యొక్క అవార్డు ఉన్నటువంటి వ్యక్తికి ₹1 కోటి ఇవ్వటం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది హాస్యాస్పదం.
ఎలా ఇస్తారు మీరు ₹1,00,00,000 వాళ్ళకు? మీరు రిహాబిలేట్ చేయండి, ఆయనకు షాప్ పెట్టియండి, ఆయనకు 10 లక్షలు ఇవ్వండి, ఆయనకు రుణం ఇవ్వండి, లెట్ హిమ్ వర్క్ యాజ్ ఏ అదర్ సిటిజన్. కానీ 100 కేసులు చేసిన వాడు, 100 మందిని చంపిన వాడు, ₹1,00,00,000 అతని మీద ఒక అవార్డు ఉంటే ఆ ₹1,00,00,000 వానికి ఇస్తామనంటే ఏంటండి? సో మీరు మల్లోజుల వేణుగోపాల్ కి ₹1,00,00,000 రివార్డ్ ఇవ్వడం తప్పదు. ఈజ్ ఇట్ న్యాచురల్ జస్టిస్? చనిపోయిన వాడికి ఒక్క పైస ఇవ్వలేదు. పోలీస్ కానిస్టేబుల్ చనిపోతే, ఆఫీసర్లు చనిపోతే దానికి ఒక లిమిట్ ఉంది. ఇక్కడ కాదు, 2 కోట్ల అవార్డు ఉంటే 2 కోట్ల అతనికి ఇచ్చేస్తారు. ఈ రోజు మూమెంట్ చనిపోయిందండి. మూమెంట్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. ఐ కెన్ సే విత్ అథారిటీ. ఎందుకంటే మేము 50 సంవత్సరాలు వీళ్ళతో క్యాంపస్ లో పోరాడి వి హావ్ పేడ్ ది కాస్ట్, బట్ వి వన్ ది బ్యాటిల్. ఇప్పుడు హిడ్మానో లేకపోతే, కానీ అట్లా అనట్లేదు. ఇప్పుడు ఒక్కళ్ళు చంపితే 10 మంది పుట్టుకొస్తారు అని అంటారు. ఎక్కడ పుట్టుకున్నారు? గద్దర్ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకున్నది ఆ సిద్ధాంతం యొక్క ఓటమే గెలుపా? కోదండరామ్ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయింది ఓటమే గెలుపా? కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు, ఆయన పార్టీలో. సీతక్క గారు మినిస్టర్ అయింది ఓటమే గెలుపా? టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మావోయిస్టులు జగదీశ్వర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈ మావో సిద్ధాంతాలు చెప్పినటువంటి యొక్క నాయకులు వీళ్ళు రాజకీయాలకు వచ్చిండ్రు. ఆ సిద్ధాంతం యొక్క ఓటమే గెలుపా ఇది? చివరిగా మేము కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం, మేము ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నాం. ట్రైబల్ ఏరియాలో వాళ్ళకు స్కూళ్లు నడుపుతున్నాం. ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి సహాయకార్యాలు చేస్తున్నాం. అగ్రికల్చర్ నేర్పుతున్నాం. మీరు ట్రైబల్ ఏరియా కోసం పనిచేస్తే కాదు కదా మీ సిద్ధాంతము. మీ సిద్ధాంతం ఈ వ్యవస్థను మార్చాలి. ఈ సిద్ధాంతం రాజకీయ అధికారాన్ని సంపాదించాలి. మీ సిద్ధాంతం తుపాకీ గొట్టంతో దేశాన్నంతా కూడా ఊపి ఢిల్లీ పీఠం ఎక్కాలి. మరి ఈ సిద్ధాంతం ఎక్కడ పోయింది? ఇట్ ఈస్ ఫెయిల్డ్ ఇన్ ది వరల్డ్, ఇట్ ఈస్ ఫెయిల్డ్ ఇన్ ఇండియా. కాకపోతే ఎవరైతే మానవ హక్కులు, వేణుగోపాల్ గారు మా జిల్లానే పాలమూరు, బహుశా వారికి నా పేరు హరిగోపాల్ గారు, వారి తమ్ముడు వేణుగోపాల్ గారు అడ్వకేటు. హరిగోపాల్ గారు మా జిల్లానే పాలమూరు, పేద జిల్లా, నా కుటుంబం పేదది. ఒక PhD స్టూడెంట్ మీరు చంపారు. దేనికోసం చంపారు నేను అడగటంలా, కానీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు వ్యవస్థను మారుస్తామని ఎవరైతే గన్స్ పట్టుకొని 50 సంవత్సరాలు పోరాడి అనేక వేల కుటుంబాలను నాశనం చేసి ఈ రోజు మారినటువంటి పరిస్థితులను అంటున్నారు. క్షమాపణ చెప్పండి. యు అపలైజ్ టు ఆల్ ది విక్టిమ్స్ ఆఫ్ ది నక్సలైట్స్ హూ ఆర్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్. మేము గవర్నమెంట్ కు లేము, మేము కేవలం ప్రజల్లో ఉన్నాము. మీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినందుకు చంపారు. కోదండరామ్ గారు ఈ రోజు ఎవరితో సేల్ అవుతున్నాడండి? సీతక్క గారు ఎవరితో సేల్ అవుతున్నారు? ఎంతమంది సరెండర్డ్ నక్సలైట్స్ కోర్టు సంపాదించలేదు? మై సీనియర్, లాస్ట్లీ ఐ విల్ సే ఓన్లీ వన్ వర్డ్, మై సీనియర్ వాజ్ చెల్లా నరసింహారెడ్డి, హూ వాజ్ ఏ మావోయిస్ట్ ఐడియాలజీ, ఏ సీనియర్ అడ్వకేట్. హరిగోపాల్ గారు కూడా వారి పేరు తెలిసి ఉంటుంది. కొండపల్లి సీతారామ గారి కేసులను కూడా ఆదిలాబాద్ లో వారు చేశారు. అండ్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ, ఐ వాజ్ టు హిజ్ హార్ట్. ఆయన ఒకసారి నాతో చెప్పాడు, ఆయన గుంటూరు జిల్లా అయితే 1956 లో సిద్దిపేటకు వచ్చాడు కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం పనిచేయడానికి. కానీ ఈ పేలికలు చీలికలు అన్ని అయిన తర్వాత వారు అన్ని వదులుకొని హీ మేడ్ ఎ స్టేట్మెంట్, వి ప్రిపేర్ ది వర్కర్స్, దే బికేమ్ పైరవి కార్స్ అన్నాడు. ఎక్కడుందండి కమ్యూనిస్ట్ సిద్ధాంతం? ఎన్ని వేల మంది కుటుంబాలను మీరు నాశనం చేశారు. ఆర్ యు నాట్ ఆన్సరబుల్? ది సో కాల్డ్ నక్సలైట్స్ ఆర్ నాట్ ఆన్సరబుల్. ది అర్బన్ నక్సలైట్స్ ఆర్ నాట్ ఆన్సరబుల్. కోదండరామ్ ఈజ్ నాట్ ఆన్సరబుల్. హరిగోపాల్ జీ ఈజ్ నాట్ ఆన్సరబుల్. బాలగోపాల్ కూడా మీతో విడిపోయాడు. ఐ నో బాలగోపాల్ పర్సనలీ. బాలగోపాల్ కూడా మీరు దూరం చేశారు. హూ ఎవర్ డిఫర్స్ విత్ యూ, హీ ఈజ్ యువర్ ఎనిమీ. బాలగోపాల్ మీరు ఎక్కడ పెట్టుకున్నారని చెప్తున్నా? హీ హాస్ టేకన్ హిజ్ ఓన్ ఇండిపెండెంట్ వే. హీ డిఫర్డ్ విత్ పీపుల్స్ వార్ గ్రూప్. ఈ రోజు ప్రజా సంఘాలని ఒక ఊపిరి పోయాలని, హీరో చేయాలని మురళి గారు చెప్పినట్లు హిడ్మాన్ హీరో చేయాలా, జేడి గారు చెప్పినట్లు వ్యవస్థను మార్చాలని ఆయుధం పట్టుకుంటారు. ఎన్కౌంటర్ బూటకం అంటారు. వెన్ యు ఆర్ ఫైటింగ్ విత్ ఎ గన్,
యూ షుడ్ హ్యావ్ ఎ గట్స్ టు సే దట్ ఐ డైడ్ ఇన్ వార్. నన్ను చంపారని ఎందుకు ఏడుస్తారండి? వెన్ యూ ఆర్ ఫైటింగ్ విత్ ఎ గన్ you will face the same consequence. You said, yes, I fought with the government. హిడ్మా గవర్నమెంట్ తో పోరాడాడు, చనిపోయాడు, యుద్ధంలో చనిపోయాడని చెప్పండి. పట్టుకపోయి చంపించారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ది ఎన్కౌంటర్స్. వెన్ ఎ పర్సన్ ఇస్ ఫైటింగ్ విత్ ఎ గన్, డూ యూ ఎక్స్పెక్ట్ దట్ అదర్స్ షుడ్ ఆల్సో బి కీప్ ఫైట్? సో అల్టిమేట్లీ హరిగోపాల్ గారికి, కోదండరామ్ గారికి, ది సోకాల్ ఎవరైతే ఈ ఉన్నారో వాళ్లకు నాదొక వినతి. మీరు చాలా పాపం చేశారు. వేల కుటుంబాలను సర్వనాశనం చేశారు. లీడర్స్ కు ఫరకపడకపోవచ్చు, కానీ నాలాంటి కుటుంబానికి చాలా ఫరక పడ్డది. మై బ్రదర్స్ మర్డర్, మై బ్రదర్స్ లాస్ ఇస్ అ లాస్ టు అవర్ లైఫ్. వాడేమి ఆయుధం పట్టుకొని రాలా. మీరు జార్జి రెడ్డిని పెద్ద హీరోగా మాట్లాడుతున్నారు. వాట్ అబౌట్ కృష్ణవర్ధన్ ఒకరిని కొట్టలే, ఒక్క క్రిమినల్ కేసు లేదు, ఒక్కరితో కొట్లాడలేదు, ఒక్కరి మీద చాకు విసరలేదు. బట్ యు హావ్ కిల్డ్ హిమ్. నాట్ ఓన్లీ కృష్ణవర్ధన్, జయచందర్, ఏచూరి శ్రీనివాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్, చంద్రారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్, ఆపరెడ్డి గారు టీచరు. శరత్ గారు, సార్ సో మనతో పాటు ఇంతకుముందు They should apologize. My appeal is the Pౌరాకుల Sangam should apologize for all those families whom these people have killed. సో విక్టిమ్స్ ఇప్పుడు మనతో పాటు మాధవరెడ్డి గారి తన